ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీలైతే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం పార్ట్ 1 పార్ట్ 2 అనేసి అలా చూడడానికి ప్రయత్నం చేద్దామండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదేట. అంటే ఆత్మకి దీనత్వం కలిగి ఉండాలట, వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారట. ఈ పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే మనకు ఆత్మ అనేది ఉంది. అది దీనత్వం అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువా, దేవుని ఎదుట మన పరిస్థితి బాగలేదు, దీనుడును ప్రభువా అనేసి ఆలోచన కలిగి ఉండాలట. ఈ అవకాశం ఎవరికి వచ్చిందయ్యా అంటే సిలువ వేయబడినటువంటి ఆ సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారితోటి పక్కన దొంగ అయితే నీ రాజ్యంలోనికి వచ్చి నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడండి. అంటే అప్పుడు జ్ఞాపకం చేసుకోండి అంటే ఆడ దీనస్థితి అనేది అర్థమైంది. ఆ దొంగలోని దీనస్థితి, ఆత్మ విషయమై దుఃఖపడ్డాడు ఆ దొంగ. అలాగే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉన్నాడు ఆ దొంగ. అంటే ఆల్రెడీ క్రీస్తు రాజ్యంలోనికి చేర్చబడాలంటే దీనత్వం కలిగి ఉండాలనే ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి. సో దీన్ని బట్టి గమనించండి ఎలా ఉంటుంది అంటే, పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారితో అడిగే విషయంలో నువ్వు రాజువా, నీకు రాజ్యం ఉందా అంటే, అవును నువ్వు అనుకునే రాజ్యం కాదు ఇది, ప్రపంచానికి రాజుని నేను, ఈ రాజ్యంలో చేర్చబడాలి అంటే ఆత్మీయులు మాత్రమే చేర్చబడతారు. ఆత్మీయ స్థితి ఎవరిదైతే బాగాలేదు ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆ రాజ్యంలో చేర్చబడి క్రీస్తు పౌరసత్వంలోనికి వచ్చి క్రైస్తవునిగా జీవిస్తారండి. అది ఆత్మీయత అంటే. దాని భావం మనకు అక్కడే అర్థమైపోవాలి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండడం అంటే అన్నీ ఉండి నా దగ్గర అన్నీ ఉన్నాయని బాధపడడం కాదు. ఆత్మీయంగా నీ ఎదుటి నేను బాగలేను. ఆత్మ ఏం చెప్పిద్దండి? ఆత్మ ఏం చెప్పిద్ది? వాక్యమే చెప్తుంది. శరీరంలో అవయవాలు లేదా శరీరంలో మనకి ఆకలి వేసినప్పుడు ఆహారం ఎలా తింటామో, లేదా దాహం వేసినప్పుడు నీళ్ళు ఎలా తాగుతామో, అలాగే ఆత్మకి వాక్యం అనేది అవసరం. ఈ వాక్యం అనేది ఎంత చదవగలిగితే, ఎంత నేర్చుకోగలిగితే అంత ఆత్మీయంగా బలపడతారు. లేదా వాక్యాన్ని నేర్చుకునే కసినీలో ఉన్న బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ ధారాళంగా దేవుడు ఎంతో జ్ఞానాన్ని నేర్పించడానికి సిద్ధంగానే ఉన్నాడు. సోదరా, నేను అంటున్నాను, మనము సిద్ధపడి వాక్యం చదవగలిగితే దేవుడు అన్లిమిటెడ్ జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక జ్యోతి వలె నిన్ను వెలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. సమాజానికి, సంఘానికి లేదా నీ పరిసర ప్రాంతాలలో దేవుడిలో లేదా వాక్యానుసారంగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేసుకో. ఆ దీనస్థితి, ప్రభువా నీ ఎదుట నా స్థితి బాగలేదు అని ఆయన దగ్గర మోకరించి నీ పాపపు ఒప్పుకోలు జీవితాన్ని దేవుని దగ్గర అంగీకరించు. ఆయన రాజ్యంలో ఖచ్చితంగా చేర్చుకుంటాడు. చేర్చుకున్న వెంటనే నీ ఆలోచన, నీ పరిస్థితులు ఇవన్నీ మారిపోతాయి. ఎలా మారుతాయి అంటే, దేవుడు మార్చగలిగిన దేవుడు మార్చగలడు. ఏ విధంగా మార్చగలడయ్యా అంటే, ఒకవేళ ఆయన సువార్త పరిచర్యలో నిన్ను వాడబడాలన్నా వాడుకోగలడు. ఒక మాదిరికరమైనటువంటి కొర్నేలి లాంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయగలడు. లేదా ఒక మంచి విశ్వాసిగా నువ్వు భూమి మీద నడవాలి అంటే, మంచి విశ్వాసి కుటుంబంలో బలపడాలి అంటే, లేదా ఎంతోమందికి మాదిరిగా నిన్ను నడిపించాలి అంటే దేవుడు ఫస్ట్ నీ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి ఒప్పుకోయా అనేసి చిన్న ఆలోచన కలిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవాని ఎదురు నా పరిస్థితి బాగాలేదు ప్రభువా అని దీనత్వం కలిగి ఉండాలట. ఆ దీనత్వం నీలో నాలో ఉంటే ఖచ్చితంగా దేవుని దగ్గర అడుగుతాం. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ప్రార్థించే వారికి సోమరితనం ఉండదట. అంటే ప్రార్థించని వాళ్ళంతా సోమరులే, ప్రార్థించేవారు సోమరులు కాదని అర్థం. అలాగని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్న వాళ్ళు మొత్తం ఆయన రాజ్యంలో చేర్చబడ్డవారే. నోటితోటి ఒప్పుకోవాలి, నీ ఎదురు నా పరిస్థితి బాగాలేదు ప్రభువా అని.
అలా దొంగ ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన రాజ్యంలో చేర్చబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే రిప్లై కూడా ఇస్తారు, నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉందువు. ఎంత చక్కటి మాట సోదరి గమనించండి. అలాంటి జీవితాన్ని మనం పొందుకోగలిగితే భూమి మీద దేవుడు చక్కగా ఆయన వెలుగును ఆ వాక్యం అనే వెలుగులో మనల్ని బలపరచగలడు, సిద్ధపరిచి ఆయన రాజ్యంలో మనల్ని ఉంచి ఆయన పని నిమిత్తం వాడుకొనడానికి ఛాన్స్ అనేది మనకి ఇస్తాడు. అధీనత్వం కలిగి ఉండాలని ప్రభు పేట అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.